హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సుష్మిత. ఈ రోజు మన స్టూడియోలో డైరెక్టర్, యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అయిన తల్లాడ సాయికృష్ణ గారు ఉన్నారు. అతని ఫిల్మ్ జర్నీ అండ్ అతని పర్సనల్ జర్నీ గురించి ఆయన మాటల్లోనే విందాం. హాయ్ సాయికృష్ణ గారు, హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫిల్మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి నన్ను ఇంటర్వ్యూకి పిలిచినందుకు. ఫస్ట్ మీ ఛానల్కి. సో నా ఫిల్మ్ జర్నీ అంటే 2017 నుంచి స్టార్ట్ చేశానండి. ఓకే. 2016లో నా ఫస్ట్ మూవీ ఎందరో మహానుభావులు అనే మూవీని స్టార్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. మేము ఏంటంటే షార్ట్ ఫిల్మ్స్ తీసే బ్యాక్గ్రౌండ్ అంతే తప్ప సినిమా బ్యాక్గ్రౌండ్ అయితే ఏం లేదు. సో చాలా మంది అంటారు షార్ట్ ఫిల్మ్ తీశారు, మీకేం సినిమాలు తీయొచ్చు అది ఇది అంటూ ఉంటారు. బీటెక్ అయిపోయిన స్టూడెంట్స్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో బయట వాళ్ళు అన్న మాటలు ఖచ్చితంగా మన మనసుకు తీసుకొని సో దాన్నే టాలెంట్గా ప్రూవ్ చేసుకొని మాకు ఉన్న వనరులతోటి మా ఫాదరే ప్రొడ్యూసర్గా చేశారు. సో అట్లా ఎందరో మహానుభావులు అనే సినిమా అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అది 2016లో చేయడం జరిగిందండి. సో దాంట్లో తనిఖీల బర్ని గారు, సుమన్ గారు కొంచెం కాస్టింగ్ పెట్టుకొని చేశాము. సో అది తీయడానికి నాకు 2 years పట్టింది టైము. అది 2018లో రిలీజ్ చేశాను ఆ సినిమా. ఒక 60 థియేటర్లో గణేష్ బారి గారు అనేసి నా డిస్ట్రిబ్యూటరు. సో అంటే కొత్త వాళ్ళకి థియేటర్లు ఇవ్వరు, సినిమాలు రావంటారు కదా. సో అలా ఏం లేదు, కంటెంట్ ఉంది, కష్టాన్ని నమ్ముకున్నాం. మాకు థియేటర్లో అయితే సినిమా రిలీజ్ అయింది. బట్ ఏంటంటే మేము రిలీజ్ చేసిన టైం కానివ్వండి, మేము తీసిన కంటెంట్ కానీ ఇంకా ఆడియన్స్కి రీచ్ అవ్వలేదు. సో ఫస్ట్ సినిమా మంచిగా తీసాము, హ్యాపీగా రిలీజ్ చేసాము. ఫైనాన్షియల్గా లాస్ వచ్చింది ఆ ఒక్క సినిమాకి. అలా అలా స్టార్ట్ చేసామన్నమాట. షార్ట్ ఫిలిమ్స్ నుంచి స్టార్ట్ చేశానని చెప్పారు కదా, ఫస్ట్ షార్ట్ ఫిలిం ఏంటి సార్? నేను 2011లో మాది బీటెక్ ఖమ్మంలో కిడ్స్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ చేశానండి. సో మా కాలేజీలో ఏంటంటే ఎవ్రీ కాలేజ్లో ఫెస్ట్లు పెడతా ఉంటారు. ఒకసారి ఇట్లా షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్లు కూడా ఉన్నాయి అనేది వాళ్ళు మనకి నోటీస్లో ఇచ్చారు. సో అప్పటిదాకా చిన్నప్పటి నుంచి ఉండే మాది కిరాణా షాపు మా ఊర్లో. సో మనుషుల్ని చూస్తూ ఉండడము, ఆ కల్చర్ అదంతా బాగా ఇంట్రెస్ట్ ఉండే. సో దీన్ని ఎట్లా థియేటర్లోకి తీసుకెళ్ళాలి, అసలు దీన్ని ఎలా తీయాలి అనేది మాకు ఒక కోరిక ఉండే. అట్లా నాకు బీటెక్లో మా ఫ్రెండ్స్ గౌతమ్, శ్రీహరి, తారక్, క్రాంతి, జీవన్ అని బ్యాచ్ ఉండే. సో మేము అందరం కలిసి చిన్నది సోనీ షైబర్ షాట్ అని చిన్న కెమెరా ఉండే. ఫ్రెండ్స్ అందరు కలిసి అట్లనే. సో ప్రతి బ్యాచ్ లో ఇట్లా ఉంటారు. అట్లా వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేయడం వల్ల అక్కడ కూడా కాంటెస్ట్ వెళ్ళి చేసినాము. అట్లా క్రేజీ లవ్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేసాము. దానికి మా ఫ్రెండ్ క్రాంతి అని తను డైరెక్టర్ చేశాను, నేను హీరో చేశాను దాంట్లో. అప్పుడు మీరు డైరెక్షన్ చేయలే? అసలు నేను డైరెక్షన్ అవుతాను, హీరో అవుతాను అనుకోని, నేను ఫిల్మ్ మేకర్ అవ్వాలి. అది ఏదైనా కానివ్వండి, ఫిల్మ్ మేకర్ అవ్వాలి అనేది నాకు కోరిక ఉండే. ఫస్ట్ మీరు యాక్టర్ గా స్టార్ట్ చేశారు ఫిల్మ్ జర్నీ అయితే యాక్టర్ గా స్టార్ట్ చేశాను. ఆ ఒక్క షార్ట్ ఫిల్మ్ లోనే యాక్టర్ గా చేశాను, మిగిలిన డైరెక్టర్ గా చేశాను. మరి యాక్టర్ గా చేసిన మిమ్మల్ని అదే మీకు డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉందని ఎలా తెలిసింది? అంటే బేసిక్ గా హీరో అనగానే మన వాళ్ళకి చాలా మందికి ఆడియన్స్ కి కొంచెం హైట్ ఉండాలి, 6 ప్యాక్ ఉండాలి, లేకపోతే అలా ఉండే. తర్వాతకి అప్పుడప్పుడు మేము నాని అన్నని, శర్వానంద్ అన్నని చూసి ఓకే హీరో కట్అవుట్లు అంటే న్యాచురల్ గా ఇట్లుంటే సరిపోద్ది అనేది అట్లా అనుకునే వాళ్ళం. సో కథకు తగ్గట్టు ఉన్న కాన్సెప్ట్లు ఏవైతే ఉంటాయో సో వాటిని మేము తీసుకొని చేయడం జరిగింది. అట్లా ఒక 45 షార్ట్ ఫిల్మ్ తీసామండి. ఆ 45 డైరెక్టర్గా కొన్నిట్లో చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ అట్లా 2015లో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేసి ఒక షార్ట్ ఫిల్మ్ తీసాము. అందులో ఖమ్మంలో ఉన్నటువంటి అంజలి గారు అనేసి సర్కిల్ ఇన్స్పెక్టర్, ఆ అక్క సపోర్ట్ తోటి చేయడం జరిగింది. అది వచ్చేసి స్టేట్లో 3rd వచ్చింది. సో సీఎం కేసీఆర్ గారు అప్పుడు పదవిలో ఉన్నప్పుడు తనతోటి అవార్డు తీసుకున్నాము. అప్పుడు 1500 షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్లు వచ్చినాయి. సో ఈ రోజుకి గూగుల్లో తల్లాడ సాయికృష్ణ అని కొట్టగానే 1st, 2nd, 3rd కేసీఆర్ గారితో నేను తీసుకున్న ప్రైజ్ లిస్టే ఉంటుంది. దాంతో మనం సినిమా తీయొచ్చు అనేది ఏర్పడ్డది. అంటే మరి కేసీఆర్ గారితో మీరు తీసుకున్నారు కదా, ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు? అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే షార్ట్ ఫిల్మ్స్ రెగ్యులర్ తీస్తూ ఉంటాము. సో అది ప్రభుత్వ పథకాల మీద పెట్టారు కాన్సెప్ట్. సరే అనేసి ప్రభుత్వ పథకాలని పోలీసుల సమక్షంలో తీస్తే ఎలా ఉంటుంది అనేది కాన్సెప్ట్. సో అది తీసి సబ్మిట్ చేశాం. 2015 అక్టోబర్ 18, 19 ఆ టైంలో ఫోన్ వచ్చింది. ఖమ్మం పిఆర్ఓ గారు, అంటే మన పోలీస్ కమిషనరేట్లో పిఆర్ఓ వాళ్ళు ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా తల్లాడ సాయికృష్ణ నువ్వేనంటే అవును సార్ అన్న, ఏం లేదు 21వ తారీఖు నీకు అవార్డు ఉంది, స్టేట్ 3rd వచ్చింది కానీ అది ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అది నేను నమ్మలేదు. నమ్మకుండా సిఏ అంజలి గారు అక్క ఉంటారు, అక్కని అడిగి క్రాస్ చెక్ చేయక్క అని అడిగితే నిజమేరా నీకు వచ్చింది అని అనగానే అసలు ఏంటి ప్రాసెస్, మరి హైదరాబాద్ వెళ్ళాలి, అది సీఎం దగ్గరికి అంటే అది అంత ఆషమాషి కాదు కదా అంటే, లేదు గోషమాల్ స్టేడియంలో పెద్ద ఈవెంట్ పెడుతున్నారు. సో ఖమ్మం నుంచి ఒక పోలీస్ జీబ్ని, అప్పుడు కమాండర్ జీబ్స్ ఉండేది, జీబ్ని, ఒక ఏఆర్ఎస్ఐని, ఒక గన్మెన్ని, ఒక డ్రైవర్ని ఇచ్చి
ఖర్చులకు డబ్బులు ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ అకామిడేషన్కి ఖమ్మం నుంచి ఒక జీప్ పెట్టారనమాట. సో అసలు ఎప్పుడు పోలీస్ జీప్ ఎక్కని మనం ఆ సిచ్యువేషన్లో ఎస్పీ గారు పర్మిషన్ ఇచ్చారనమాట. అంటే సీఎం దగ్గరికి వెళ్ళాలి కదా, 1, 2, 3 ఉన్న అవార్డీలకి స్పెషల్గా కొంచెం ఇవ్వాలి ట్రీట్మెంట్ లాగా అనేసి పోలీస్ జీప్ ఎక్కేసి ఖమ్మం నుంచి హైదరాబాద్ వరకు సైరన్ జీప్లో వచ్చేసరికి అదొక క్రేజీ ఫీలింగ్ అనమాట. ట్రీట్మెంట్ ఇచ్చారు. దాన్ని ఏంటంటే అప్పుడే స్టూడెంట్ లైఫ్లో ఉన్నా కదా, ఆ స్టూడెంట్ లైఫ్లో ఉండి పోలీసులతో మాట్లాడితేనే అరే నువ్వు గ్రేట్ రా అంటా ఉంటారు. అలాంటిది పోలీస్ జీప్ ఎక్కేసి హైదరాబాద్ దాకా వచ్చి మళ్ళీ పోలీసులు మళ్ళీ ఇంకోటి పోలీసులు డబ్బులే ఖర్చు పెడుతున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. సో ఇక నెక్స్ట్ డే అసలు అదొక ఫీలింగ్ అనమాట. రోజు టీవీలో చూస్తుంటాము. అప్పుడప్పుడే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన ఫస్ట్ సీఎం. సో ఆయనను మనం కలవబోతున్నాము అనే క్రేజ్ తీసుకోగానే బ్లెస్సింగ్ తీసుకున్న ఆయన ఒక 25,000 రూపాయలు చెక్ ఇచ్చారు గవర్నమెంట్ నుంచి. అట్లా కేసీఆర్ గారిని అనేది నా లైఫ్లో బిగ్ అచీవ్మెంట్. అవును అంతే. మరి మీ ఫ్యామిలీ ఎలా ఫీల్ అయ్యారు ఆ టైంలో? ఇక వాళ్ళకి ఆశకు అంతలేదు. ఎందుకంటే మనం చదువుకున్న వాళ్ళని స్కూల్ ఫస్టో లేకపోతే స్టేట్ ఫస్టో లేదా డిస్టిక్ ఫస్టో వచ్చినప్పుడు వాళ్ళకేంటి ఊర్లో ఉన్న డిఈఓ గారో ఎంఈఓ గారో ఎంఈఓనో లేదంటే ఎవరైనా హయ్యర్ అఫీషియల్స్ లేదా కలెక్టర్ గారితో తీసుకోగానే అక్కడ వరకు ఎనఫ్. ఇక మనం సీఎం లెవెల్లో మన బ్యాచ్లో ఎవరు తీసుకోలేదు. ఒకవేళ తీసుకున్నా కూడా పక్కన ఫోటో దిగేవాళ్ళు. కానీ ఇక్కడ ఫోటో కాకుండా నేను అవార్డు తీసుకోవడం అనేది ఇక వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. రాగానే వచ్చి మా డాడీకి చెక్ ఇచ్చా. అసలు ఇక జీప్లో రిటర్న్ వచ్చేటప్పుడైతే ఇక ప్రతి ఒక్కరికి ఫోన్లు చేయడమే. అప్పుడే ఫ్రీ జియో వచ్చింది, అంతా అయింది. ఇక మొత్తం అన్లిమిటెడ్. ఇక అందరికి ఫోన్ చేయడం, నేను సీఎంని ముట్టుకున్నా, సీఎం దాకిన, సీఎం బ్లెస్సింగ్స్ ఇచ్చిన ఉంటుంది అనేది స్టూడెంట్ ఉన్నప్పుడు కదా. మరి అట్లా నాకు లైఫ్లో ముగ్గురిని కలిసినప్పుడు ఆ ఫీలింగ్ వచ్చింది. ఒకటి కేసీఆర్ గారితో, రెండోది ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారితో కూడా మళ్ళీ ఇంకోటి నెక్స్ట్ అవార్డు వచ్చింది. అది నేషనల్ లెవెల్ థర్డ్. మూడో ఉత్తమ లఘు చిత్రం మనోగతం రూపొందించిన శ్రీ తల్లాడ సాయికృష్ణ దంతాలపల్లి వారికి కూడా ప్రత్యేకమైన అభినందన. అది అయిపోయింది. నెక్స్ట్ పద్మవిభూషణ్ వచ్చినప్పుడు మెగాస్టార్ గారిని కలిసినప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక ½ అవర్ కలిసాను. సో ఈ 3 మూమెంట్స్ అనేది నా లైఫ్లో బిగ్ అచీవ్మెంట్స్ అన్నమాట. మరి చిన్నప్పుడే మీరు ఈ డైరెక్షన్ వైపు వెళ్తానని ముందే అనుకున్నారా? అంటే ఫిల్మ్ వైపు ముందు నుంచి ఉండేదా మీకు ఇంట్రెస్ట్? లేదండి, అసలు సినిమాలు తీస్తాము, మనకి అసలు సినిమాలు అంటే ఏంది అనేది కూడా తెలియదు. ఏంటంటే మన పేరుని ఓ 10 మంది ఒక ఫిలిం మేకర్గా, అది రైటర్ కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి, ప్రొడ్యూసర్ కానివ్వండి, యాక్టర్ కానివ్వండి, ఏదన్నా. లేదంటే చిన్నప్పుడు ఏముండంటే స్టోరీస్ రాసేవాడిని. ఆ కథలు రాసి పేపర్లో పబ్లిష్ అయినప్పుడు తల్లాడ సాయికృష్ణ అని పేరు వచ్చేది. చిన్న చిన్న స్టోరీస్, నావెల్స్ లాగా అలా రాసేవాడిని. సో ఆ పేరు కోసం ప్రయత్నం చేసేవాడిని. అంటే నా జనరల్గా నా ఫీలింగ్ ఎట్లుంటుంది అంటే, మనకు కొన్ని కోట్లు సంపాదిస్తాము. కోట్లు సంపాదించినప్పుడు డబ్బు ఉన్నోడే అంటారు. అదే మన ఒక పేరుని సంపాదిస్తే అంటే ఆ పేరు కోసం కష్టపడాలి అనేది నా టార్గెట్. అది మంచి వేలో వెళ్ళాలి అనేది. చిన్నప్పటి నుంచి మీ ఫ్యామిలీ కూడా సపోర్టివా ఇటువైపు వస్తానంటే, ఫిల్మ్ వైపు వస్తానంటే? సపోర్టింగే. మా బాబాయ్ ఎక్కువ సపోర్ట్. అంటే మా బాబాయ్లు అందరూ, మా మేజర్గా అయితే మా శ్యామ్ బాబాయ్ అనేసి టీచరు, గవర్నమెంట్ టీచర్. తను ఏంటంటే చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్కి చెప్పేవాడు, చదువుకుంటాడు, చదువుతో పాటు ఇది ఒక కల్చరల్ యాక్టివిటీ, సో ఇది పిల్లలకు ఉండాలి అని. అట్లా మా అశోక్ బాబాయ్ అని, మా సురేష్ బాబాయ్ అని, మా ఫ్యామిలీ గుర్తించింది మా బాబాయ్లు, మా పేరెంట్స్ కూడా. కాకపోతే పేరెంట్స్ని కన్విన్స్ చేయాలంటే మా బాబాయ్లు 3 ఉంటారు. వాళ్ళలో ఎవరినో ఒకరు చెప్పగానే వాళ్ళు మా డాడీ చెప్తారు. సో అప్పుడు మా డాడీ ఓకే సపోర్టివ్ ఫ్యామిలీ అయితే. అంటే మీ మదర్ ని కూడా చూసాను మీ ఇన్స్టాగ్రామ్ లో, చాలా షూట్స్ కి వస్తుంటారు. అప్పుడు ఎలా ఫీల్ అవుతుంటారు మీ మదర్? హ్యాపీ. అంటే ఈ మధ్య షూట్స్ కి వస్తున్నారు. నా ఫస్ట్, సెకండ్ సినిమా, థర్డ్ సినిమాల వరకు అసలు వాళ్ళు నాకు ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు. తర్వాతకి ఏమైందంటే నేను వర్క్స్లో బిజీగా ఉండి టైంకి తినకపోవడం, లేకపోతే నాతో పాటు మా టీంకి నేను ఆర్టిస్టులకి, కెమెరామెన్స్కి, మిగిలిన టీం అందరికి పెడతా. డైరెక్షన్ టీంని నేను మొత్తం తినకుండా వదిలేస్తాం. సో ఇట్లా కాదు, సో తినాలి అనేసి లొకేషన్కి వచ్చి హీరోయిన్స్ ఒకళ్ళు ఉంటే వాళ్ళకి మంచి స్పెషల్గా ఏమన్నా తిన్నరా, ఏమన్నా కావాలా, డైరెక్టర్ గారి మమ్మీ అని అంటే డైరెక్టర్ గారి అమ్మగారు ఇంకో స్పెషల్ ఫీల్ వస్తుంది. అవును. ఇంకోటి ఏంటంటే అమ్మ పేరే స్పెషల్ థ్యాంక్స్ లో అయినా శ్రీలక్ష్మి తల్లాడ శ్రీలక్ష్మి సమర్పించాను అట్లా వేస్తా. ఒకవేళ పెద్ద షూట్ జరుగుతుంది అనుకోండి, ఒకవేళ బర్నీ గారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు అనుకుంటే విలేజ్ నుంచి ఏమన్నా మామిడి పండ్లు లేకపోతే ఊర్లో న్యాచురల్ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని వచ్చి వాళ్ళకి ఇవ్వడము. సో ఫుడ్ కూడా మా ప్రొడక్షన్ సైడ్ ఇవ్వకుండా మా పేరెంట్సే సపరేట్గా ఒక క్యాటరింగ్ వాళ్ళని పిలిపించి షూట్లో అలా పెడతాయి. ఎందుకంటే ప్రొడక్షన్ వాళ్ళకి కొంతమందికి ఫుడ్ పడకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే నా బడ్జెట్లో తీసే సినిమాకి ప్రొడక్షన్ పెట్టే అంత ఆ బడ్జెట్లు పెట్టలేను. 20-30 మందే ఉంటాము. సో
చాలా తక్కువ బడ్జెట్లో చేసుకుంటాం అనమాట. చాలా గ్రేట్. అంటే మీ డ్రీమ్ కి మీ మదర్ కూడా హెల్ప్ చేస్తున్నారు. అంటే నేను సక్సెస్ రూట్ లో ఉన్నా కాబట్టి అంటే ఏదో ఒక రోజు అయితే వస్తుంది. అవును. సినిమాని ప్రాపర్ గా తీయడం, రిలీజ్ చేయడం చేస్తున్నా. చిన్న చిన్న అవార్డ్స్ కూడా వచ్చినాయి. అవును. సో ఫైనాన్షియల్గా ఇప్పుడు ఒక 4-5 సంవత్సరాల నుంచి ఎర్నింగ్లో ఉన్నా. అవును. సో వాళ్ళు కూడా ఏంటంటే మా పిల్లోని ఒక డాక్టర్ చదివించినా ఒక 40-50 లక్షలు ఖర్చు పెట్టాలి, ఎంబీబీఎస్ చేయాలన్నా, ఒకళ్ళు చార్టెడ్ అకౌంట్ చేయాలన్నా ఒక 10-15 లక్షలు ఉంటాయి. సో అట్లా మా వాడికి ఒక డైరెక్టర్గా మేము సపోర్ట్ చేసాం స్టార్టింగ్లో అని వాళ్ళు అలా సపోర్ట్ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యిద్ది, రిలీజ్ అయ్యాక ఫస్ట్ షో చూస్తారు, ఆడియన్స్తో చూస్తారు. మా డాడీ వాళ్ళు మా ఊర్లో ఆడియన్స్తో చూస్తారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. వాడు బాగుంది అన్నాడంటే మా డాడీ అది తీసుకోడు, ఏదైతే బాగాలేదో ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని నాకు పర్సనల్గా ఆ రోజు నైటే ఫోన్ చేస్తాడు. నువ్వు ఓకే అయిపోయింది కదా, రిలీజ్ చేసావు కదా, సో ఈ సినిమాలో ఇవి మైనస్లు ఉన్నాయి, నెక్స్ట్ సినిమాలో ఇవి చూసుకో, కరెక్ట్ చేసుకో అని చెప్తాను. అంటే అందరి పేరెంట్స్ ఏంటంటే సినిమా రిలీజ్ అవ్వగానే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, జనరల్ చెప్పలేరు కదా. సో ఫస్ట్ నుంచి మా డాడీ ఏంటంటే కరెక్షన్ చెప్తూ ఉంటాడు. సోషల్ మీడియాలో ఎక్కువ రివ్యూవర్స్ అయిపోతున్నారు, దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ పడుతుందంటారా? పడుతుందండి. ఎట్లా అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు పెద్ద సినిమా గురించే తీసుకుందాం. ప్రజెంట్ పెద్ద సినిమా మేము ఆల్రెడీ ముందు రోజే బుక్, అదే ప్రీమియర్ షో కాకుండా నెక్స్ట్ డే ఫస్ట్ డేకి గోకుల్ థియేటర్లో బుక్ చేసుకున్నాం. అదొక 12 మంది బ్యాచ్ మేము అందరం, మార్నింగ్ షో పక్కా చూస్తాం అందరం. సో ఆ సినిమాకి వెళ్దాం అనుకున్నాం. ముందు రోజు ప్రీమియర్ షోలు వేసారు. వేయడం వల్ల ఏమైందంటే రివ్యూవర్లు కొంతమంది మిక్స్డ్ టాక్తో రాశారు, కొంతమంది ఫుల్ నెగిటివ్ రాశారు, కొంతమంది మంచిగా రాశారు. సో మనం ఏం చేస్తాం, జనరల్గా 3 రకాల రివ్యూలు చదువుతాం టైం, అంటే సినిమా ఎలా ఉంది ఏంటి అని క్యూరియాసిటీతో. సో ఏంటంటే నా సజెషన్, ఇప్పుడు ఆ సినిమాలో ముందు రోజే నేను చూడడం వల్ల ఒక ఛానల్, పెద్ద ఛానల్లో వెబ్సైట్లో చదివా. సో సినిమా స్టోరీ మొత్తం చెప్పారు, సినిమా స్టోరీ చెప్పారు, సినిమాలో ఉన్న కొన్ని నెగిటివ్స్ ఏవైతే అవి చెప్పారు. అసలు సినిమా గురించి అక్కడ పాజిటివ్ లేదు, మొత్తం నెగిటివ్ ఉంది. అంటే ఇప్పుడు 12 మందిని తీసుకుపోయి బుక్ చేసాను నేనే, బుక్ చేశాక ఇది చూసా కదా, సినిమా మీద ఎఫెక్ట్ ఎట్లుంటుంది అంటే ఆల్రెడీ రివ్యూలో చూసాంలే, సినిమా థియేటర్లో ఏం చూస్తాంలే అనే ఫీలింగే ఉంటుంది. లేదు ఒకవేళ బుక్ చేసుకోవాలి అన్నోడు రివ్యూ చూస్తాడు, రివ్యూ చూసాక బుక్ చేసుకోవాలంటే వాడు ఏం చేస్తాడు, బుక్ చేసుకోలేడు కదా. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు అందరూ ఉండాలి, సినిమా ఇండస్ట్రీలో అందరు బతకాలి కాదనట్లే, కాకపోతే రివ్యూవర్లు వీళ్ళు ఏంటంటే కొంచెం ఒక 2 రోజులు ఫ్రైడే సాటర్డే కాకుండా సండే రోజు రాసుకున్నా ఏం కాదు. సో వాళ్ళు రాసుకోవడం వల్ల వాళ్ళకేం ఉపయోగం అయితే నాకు తెలియదు. ఇప్పుడు ఇంకోటి, అది రాయాలన్నా పైసలు ఇవ్వాలి ప్రొడ్యూసర్ పిఆర్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి కంటెంట్. ఇప్పుడు ఒక వెబ్సైట్లో ఇప్పుడు సపోజ్ నా గురించి వెబ్సైట్లో రాయాలి, సో వెబ్సైట్లో రాయాలంటే వాళ్ళు ఫ్రీగా రాయరు. ఒక వెబ్సైట్కి 5,000, ఓ వెబ్సైట్కి 10,000, అంటే వెబ్సైట్ రేంజ్ని బట్టి అయినా కూడా వాళ్ళు మంచిగా రాయరు, అది రాయడం కోసమే డబ్బులు. సో అది మంచిగా ఉన్నదంటే ఇంకా లక్షలలో వెళ్ళాలి. సో అట్లా, సో అవన్నీ జరుగుతుంటాయి. అది ప్రతి ఒక్కరికి ప్రొడ్యూసర్స్కి తెలుసు. సో అవన్నీ ఎప్పుడైతే కంట్రోల్ అవుతుందో, ఎందుకంటే మీడియా సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. సో మీడియా సపోర్ట్ ఉంటుంది. సో ఆ మీడియాలో ఉన్న రివ్యూవర్లు అనే మీడియా ఏదైతే రివ్యూవర్ మీడియా ఉందో క్రిటిక్స్ది, సో వాళ్ళు ఫ్రైడే సాటర్డే కనుక కంట్రోల్ చేసుకొని సండే రోజు కనుక రివ్యూలో అది నెగిటివ్ ఉంటే నెగిటివ్ రాయొచ్చు, పాజిటివ్ ఉంటే పాజిటివ్ రాయొచ్చు. సో అది ఒక్కటి చేస్తే సినిమాలు కొంచెం, పెద్ద సినిమాలకి ఎఫెక్ట్ ఉంటుంది, చిన్న సినిమాలకి అంతే ఎఫెక్ట్ ఉంటుంది. సో అందుకే నేను మొన్న అరే ఆపంటాను ఒక సినిమా చేశానండి మొన్న. ఆ సినిమా చాలా తక్కువ బడ్జెట్లో తీసా, ఒక 20-25 lakhs బడ్జెట్లో తీసాం. ఓవరాల్గా 30 లక్షలు అయింది. 12 days లో కంప్లీట్ చేశారు ఆ మూవీ. 12 రోజుల్లో తీసాం ఆ సినిమాని. సుదర్శన్ గారు కమెడియన్, భద్రం గారు, కిషోర్ దాస్ గారు, యాక్టర్ వినోద్ నువ్వుల గారు, స్వప్న చౌదరి గారు, నెక్స్ట్ యశ్వంత్ పెండ్యాల అనేసి మన కమిటీ కుర్రలో వన్ ఆఫ్ ది హీరో చేశారు ఆ అబ్బాయి, వీళ్ళందరినీ పెట్టి ఒక 30-35 లక్షలు చిన్న బడ్జెట్లో చేసామన్నమాట. సో ఆ సినిమాని ఫిబ్రవరి మార్చిలో కంప్లీట్ చేసాము. మొన్న మేలో రిలీజ్ చేసాం, అంటే విత్ ఇన్ 3 monthsలో రిలీజ్ చేసాం సినిమాని కూడా. సో ఆ సినిమాని ప్రమోషన్స్ కూడా చేసాం, సోషల్ మీడియాని బేస్ చేసుకునే సపోర్ట్ చేసాం. ఎందుకంటే ప్రేక్షకులు చిన్న సినిమా కంటెంట్ బాగుందంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. సో ఆ ఉద్దేశంతో మేము ప్రతి రీల్ పెడితే నా ఇన్స్టాలో 8 లక్షల వ్యూస్, 1 million వ్యూస్, జనరల్గా 5-10 వేల వ్యూస్ వచ్చే మాకు ఆడియన్స్ నుంచి మంచి సపోర్ట్ వచ్చింది. థియేటర్లో కూడా మేము ఒక 23-24 థియేటర్లు రిలీజ్ చేసామండి. సెకండ్ వీక్ 18 థియేటర్లు రన్ అయింది, 2 weeks రన్ అయింది ఆ సినిమా. ఆ సినిమా పర్లేదు, కలెక్షన్ పరంగా కూడా పర్లేదు, మేము పెట్టినవి మాకు వచ్చినట్టే రికవరీ. అంటే పెట్టిన అంటే అన్ని లక్షలు కాదు, ఏదైతే క్యూబ్లకు కట్టామో వాల్ పోస్టర్లకు కట్టామో వాటి వరకు వచ్చినాయి మాకు ఖర్చు. ఆ సినిమాకి ఒక్క రివ్యూ కూడా రాపేయలే. నేను మా పిఆర్ఓకి చెప్పా, ఫ్రీగా నేను టికెట్ ఇవ్వను, ఒకవేళ ఫ్రీగా టికెట్ ఆడియన్కి ఇస్తా, ఫ్రెండ్స్కి ఇస్తా, సో డబ్బులు ఇచ్చి నేను రివ్యూలు రాపియను, నాకు వద్దు అని చెప్పా.
సో ఈ రోజుకి నా సినిమాది సరే నా సినిమా పోయింది అనుకుందాం, సపోజ్ పోయిందనే మాట నేను మీకు చెప్తే కానీ తెలియదు. అవును అదే ఇప్పుడు జనరల్గా వేరే వాళ్ళు ఏం చేస్తారు, పోయిందా పోలేదా అని గూగుల్లో సెర్చ్ చేస్తారు. అవును సో గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు పోయిందా లేదా అనేది వాడు రివ్యూ రైటర్ రాసింది చూస్తాడు. చూస్తాడు. అవును ఒకడు మంచిగా ఉందంటాడు, ఒకడు 2.5 ఇస్తాడు, ఒకడు 1.5 ఇస్తాడు, అసలు ఇంకోడు అసలు ఏం 0.5 ఇచ్చేసి అసలు సినిమానా ఇది అంటాడు. అవును అది వాడి మైండ్ సెట్. అవును మైండ్ సెట్. ఆ మైండ్ సెట్లో వాళ్ళు ఏంటంటే అన్న ఒక 50,000 ప్యాకేజ్ ఇవ్వండి, లేకపోతే ఒక ₹1,00,000 ప్యాకేజ్ ఇవ్వండి, మీకు రివ్యూలు అన్నీ 2.5 ఇస్తాము, వెబ్సైట్లో కూడా మీ సినిమా బాగుందని రాపిస్తాం. అంటే నా సినిమా బాగుంది అనుకో, అవును. నువ్వు బాగుందని రాయి, అవును బాగాలేదనుకో బాగాలేదని రాయి. మళ్ళీ నేను డబ్బులు ఇచ్చి అవును అది బాగుందని మళ్ళీ బాగుందని ప్రూవ్ చేయడం ఎందుకు, అదే కదా. అవసరం లేదు. అవును సో ఇప్పటి నుంచి నాకు రివ్యూలు వద్దు. అవును. మీడియా అందరు ఫ్రెండ్సే కదా, అవును. మంచి ప్రెస్ మీట్లో కూర్చుందాం, కవర్స్ ఇస్తా, తీసుకుందాం, తినండి, తాగుదాం, ఎంజాయ్ చేద్దాం, అంతే తప్ప నా సినిమాకి నేను రివ్యూలకైతే ఇప్పటి నుంచి నేను పిలవను. నా సినిమాకి రివ్యూలు మీరు రాయకండి. గుడ్ డెసిషన్ అసలు. నేను తీసుకున్న బుక్ మై షో, ఐఎండిబి, వికీపీడియాస్ ఇవన్నీ డిజిటల్ మార్కెటింగ్ కూడా చేస్తున్నాయి ఈ మధ్య. ఓకే అంటే దాని స్టార్టప్ కంపెనీ లాగా పెట్టుకున్నాము. ఓకే నాతో పాటు ఎవరైతే రిలీజ్ చేస్తారో సినిమాలు వాళ్ళకు కూడా నేను ఒకటే సజెషన్ ఇచ్చిన, రివ్యూలు బంద్ చేయండి, డబ్బులు ఇవ్వకండి. అప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్గా రివ్యూలు అనేది రాదు, 3 రోజుల తర్వాతకి రివ్యూలు వస్తాయి. నిజమే. సో సినిమా అనేది కొంచెం కనపడుతుంది, ఆడియన్ కూడా చూస్తాడని నేను చెప్పడం అనేది చేశా. సో అది మంచో చెడో అది నాకు తెలియదు. మంచి మంచి డెసిషన్ అంటే. సో అట్లా తీసుకున్నాం అనమాట. అలా ఆ సినిమానే మొన్న అరే ఆపండ్రా సినిమా చేశాను.